అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రైతు బంధు ఇవ్వకపోవడం, ఇచ్చిన అరకొర 3 ఎకరాల లోపు మాత్రమే ఇవ్వడం జరిగింది. కొందరి ఖాతాల్లోనైతే 10 రూపాయలు, కొందరి ఖాతాల్లో 100 రూపాయలు అట్లా వేసి రోజులు గడుపుతున్నారు తప్ప రైతులకు సరైన న్యాయం జరగట్లేదు. 3 ఎకరాల పైబడిన వారికి రైతు బంధు రాకపోవడం, వారు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి ఉంది. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ తరఫున అందరికీ వెంటనే రైతు బంధు వేసి సకాలంలో రైతులకు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, మరో ముఖ్య విషయం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరాలతో సంబంధం లేకుండా అందరు రైతులకు సమానంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా అందరికీ ఏకకాలంలో రైతు బంధు వేసి ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఎకరానికి 16,000 ఇస్తాం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి పద్ధతినే ఫాలో అవుతూ గొప్పలు చెప్పి ఈరోజు రైతులకు మోసం చేసిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సుధీర్, ఆదిలాబాద్ జిల్లా. నేను ఒక వ్యవసాయ కుటుంబంలో వచ్చిన నిరుద్యోగినే. నేను వ్యవసాయ కుటుంబం చేస్తా. ఆ కుటుంబానికి 13 ఎకరాల ల్యాండ్ ఉంది. నా పేరు మీద 2 ఎకరాలు ఉన్నది. మా ఫాదర్, మా మదర్ మీద, ఇతరుల మీద కలిపి 11 ఎకరాల ల్యాండ్ ఉన్నది. నాకు రైతు బంధు పడ్డది, 2 ఎకరాలు పడ్డది. మిగిలిన వాళ్ళకు పడలేదు. గత ప్రభుత్వంలో ఏమంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కుటుంబంలో ఒక వారం రోజులు రైతు బంధు పడ్డది. దాని విషయంలో పెట్టుబడి సాయం కింద రబీ సీజన్ కానీ, వానాకాలం, వర్షాకాలం కానీ ఏదైనా కరెక్ట్ అయిన ఇట్లా మేము ఆ రైతు బంధువుని మంచిగా యూజ్ చేసుకొని మంచిగా పంటలు పండించి వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇచ్చడం వల్ల పంటలు బాగా పండినాయి. కానీ ఈ డిసెంబర్ 9 ఎప్పుడైతే కొత్త రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిందో ఆ రోజు నుంచి రైతులకు అన్యాయం చేయకుండా, మిగిలినానికి ఏం చేసిన రైతులకు అన్యాయం చేయకుండా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సకాలంలో ఒక వారం రోజులప్పుడు రైతు బంధు పడ్డది. అన్నిటికీ యూజ్ చేసుకున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏమైందంటే 2 ఎకరాల 20 గుంటల దాకా రైతు బంధు పడ్డది. ఇప్పుడు రైతు బంధు పడే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే వేరే దానికి ఏదైనా ఉన్న రైతుల కోస గవర్నమెంట్కి మంచిది కాదు. ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం లేదు. ఇలాంటి ఎన్నో సామెతలు ఉన్నాయి. కాలంటే రైతులకు ఏమన్నా చేసి మిగిలిన వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకుండా ఏం కాదు, రైతులకు సకాలంలో రైతు బంధు ఇస్తే బాగుంటుంది. కేసీఆర్ గవర్నమెంట్ ఏంటంటే వారం రోజులకు ఉన్న ఎంతమంది ల్యాండ్కి ఉండని, వారం నుంచి 15 రోజుల మధ్యలో ప్రతి ఒక్క ఎకరం ఉండని, 2 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి, అందరికీ రైతు బంధు వేసిండు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే మినిమం ఇప్పటి వరకు 3 ఎకరాల రూపాయలు రైతు బంధు వేసిండు. మిగిలిన 4 ఎకరాలు 5 ఎకరాలకు వేయలేరు. వాళ్ళు ఏం చేశారంటే వాటర్ ఉన్నా కానీ వాళ్ళకి చేసే స్తోమత లేక రైతు బంధు డబ్బులు రాక రైతు భరోసా అనే పేరు పెట్టిళ్ళు. ఆ రైతు భరోసా అనే డబ్బులు రాక వాళ్ళకి చేసే స్తోమత లేక, పెట్టుబడి సాయం అందక అలాంటి భూములు బీడు భూములుగా నేర్చుకున్నారు. ఏదన్నా కానీ ఇప్పటి ఈ గవర్నమెంట్ అనేది రైతుల పక్షాన ఉండి రైతుల కరెక్ట్ టైంకు ఇవి వేయాలని రైతుల నుంచి నా యొక్క మనవి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజుల్లోనే తెలంగాణ రైతాంగాన్ని కూడా అష్ట కష్టాలు చేసే విధంగా వారి పరిపాలన కొనసాగుతున్నది. గతంలో ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి మాన్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే రైతాంగాన్ని ఎక్కడ కూడా అన్యాయం చేయొద్దు, తెలంగాణ రైతాంగాన్ని బలపరచాలన్న ఒకటి ఉద్దేశంతో ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు ఎన్నోసార్లు కూడా నినాదం చేయడం జరిగింది. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు, రైతు ఏడ్చిన రాజ్యం కూడా బాగుపడదన్నటువంటి ఒక కృత నిశ్చయంతో మేము ఎన్నోసార్లు ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్ర సభల్లో కూడా మేము వినడం జరిగింది. ఆ సభల్లో చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి అధికారంలోకి రాగానే తెలంగాణ రైతాంగానికి రైతు బంధు పథకం కావచ్చు, మరియు తెలంగాణ రైతు ఎవరైతే అనతి కాలంలో అనారిష్టంగా చనిపోతే 5 లక్షల రైతు బీమా పథకాన్ని కూడా కొనసాగించి మరి ప్రతి రైతు కుటుంబంలో ఆనందం ఉండాలి,
రైతు బాగుపడితే రాజ్యం బాగుపడుతున్నట్టు కృతనిశ్చయంతోనే ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారు ఒక మహా సంకోటంతో చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 10 సంవత్సరాలలో దాదాపు ప్రతి రైతుకు అనతి కాలంలోనే రైతు బంధు ఇచ్చి రైతు బీమా సౌకర్యాన్ని కల్పించి అనతి కాలంలోనే పంటలు వేసే కంటే ముందే రైతు ఎరువులన్నీ కూడా అందించి ప్రతి రైతు కుటుంబంలో ఆనందం చూడాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు రైతు కేసీఆర్ గారు ప్రయత్నించడం జరిగింది. ఈ గౌరవం ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు అధికారంలోకి రాకముందు ఏదైతే రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరియు ప్రతి రైతు మన బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నిటి కూడా డిసెంబర్ 9వ తారీఖు లోపే మేము మాఫీ చేయడం జరుగుతుందని అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము విన్నపించుకుంటున్నాం. మా రైతాంగాన్ని ఆదుకోమని చెప్తున్నాం. రైతుకి ఏదైతే కావాల్సిందో అవన్నీ సకాలంలో కల్పించాలని కోరుతున్నాం. ఈరోజు రైతు బంధు ఇప్పటి వరకు కూడా 2.5 నుంచి 3 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వడం జరిగింది. మిగతా ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు బంధు కల్పించాలి. మరి మీరే ఏదైతే డిసెంబర్ 9వ తారీఖు నాడు మీరు రైతు బంధు ఇస్తామని చెప్పారో, రైతు బీమా కల్పిస్తామని చెప్పారో, లేకుంటే బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణాలన్నీ డిసెంబర్ 9వ తారీఖున మాఫ్ చేస్తామని చెప్పారో, ఖచ్చితంగా మీరు ఏదైతే ఎంత నిగర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నిటిని కూడా అతి త్వరలోనే మీరన్నీ కూడా అమలు చేయాలని కోరుతున్నాం. మీరు ఏదైతే చెప్పారు ఈరోజు పెన్షన్లు కావచ్చు, మిగతా ఏ కార్యక్రమాలు అయితే ఈరోజు తీసుకున్నారో ప్రతి ఒక్కటి కూడా అవన్నీ అతి త్వరలోనే అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి 420 420 హామీలన్నీ కూడా అమలు చేయాలని కోరుతున్నాం. మీరేదో 6 హామీలను చెప్పుకుంటారు, 6 హామీలు కాదండి, 420 హామీలన్నింటినీ కూడా మీరు అతి త్వరలోనే అమలు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు డిసెంబర్ కంటే ముందు ఎలక్షన్లలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేసి మరియు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ముఖ్యమంత్రిగా మీరు పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాం. లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ తెలంగాణ ప్రజల్లో మీకు చావు దెబ్బ తప్పదని మీకు హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి ముందు తన మేనిఫెస్టోలో అనేక అంశాలను చేర్చడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రజలకు రైతాంగానికి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. రైతాంగానికి సంబంధించినటువంటి చూసినప్పుడు 2 లక్షల రుణమాఫీని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల లోపు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే రైతు బంధుకు సంబంధించినటువంటిది 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇవాళ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా 100 రోజుల లోపల ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. 100 రోజుల లోపు రైతు బంధును రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన అవసరం ఉన్నది. రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు. పెట్టుబడులకు ఇవాళ ఎట్లాగూ ఈ సీజన్ ప్రారంభం కాబోతున్నది. మరి ఈ సీజన్లోనే వారికి ముందే అందజేస్తే అది పెట్టుబడి ఎక్కడో అక్కడ తెచ్చుకుంటారు కాబట్టి అది ఆ పెట్టుబడి కింద వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అది చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పెట్టుబడిని ఉపయోగించుకొని వాళ్ళు వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉన్నటువంటి కొద్దిపాటి ఇది కూడా సరిపోదు వాస్తవంగా. కానీ అయినా మంచిదే, ప్రభుత్వం ఏదైతే మేము రైతాంగం కోసం రైతు సంక్షేమం కోసం హామీ ఇచ్చాము, మేము ఖచ్చితంగా రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామనేది ఏదైతే చెప్పారో దాన్ని భవిష్యత్తులో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చిన టైం బాండ్ ఏదైతే ఉందో 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి విధంగా తగిన కృషి జరపాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.